హలో జమ్మిగుండ. ఇప్పుడు తెలంగాణలోనే అతి పెద్ద ఫిజియోథెరపీ క్లినిక్ మన జమ్మిగుండలో ఉంది. అదే మన ఎంక్యూర్ ఫిజియోథెరపీ క్లినిక్. ఇక్కడ 16 years ఎక్స్పీరియన్స్డ్ అండ్ సింగపూర్ మలేషియాలో ఎక్స్ కన్సల్టెంట్ ఫిజియోథెరపీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు. వీళ్ళ స్పెషాలిటీస్ వచ్చేసి ఆల్ బాడీ పెయిన్స్, వెన్నుముకలో అరుగుదల, మోకాల్లో అరగడం, రోబోటిక్ స్పైనల్ డీకంప్రెషన్, ఆల్ టైప్స్ ఆఫ్ రోబోటిక్ సిపిఎంస్, లేజర్ థెరపీ, కైరోప్రాక్టిక్, డ్రై నీడ్లింగ్, రోబోటిక్ కప్పింగ్, హీలర్ కాంబోస్, క్రయో కప్స్, మాన్యువల్ థెరపీ, ట్యాపింగ్ ఎక్స్ట్రా, నెక్ మొబిలైజేషన్, రోబోటిక్ షోల్డర్, ఎల్బో, బాల్ ఎక్సర్సైజెస్, గేట్ ట్రైనింగ్, వాక్, టోల్ బార్ ఎక్సర్సైజెస్ అండ్ ఎలాంటి సమస్యలకైనా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు. అండ్ అది కూడా రీజనబుల్ ప్రైస్ లో. సో మరి ఇంకెందుకు లేట్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఎంక్యూర్ ఫిజియోథెరపీ క్లినిక్ ని విజిట్ చేయండి. వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన జమ్మిగుంటలోని యాక్సిస్ బ్యాంక్ పక్కన ఎంక్యూర్ ఫిజియోథెరపీ క్లినిక్ లొకేట్ అయి ఉంది. జమ్మిగుంట ప్రాక్టీసింగ్ శివాలయంలో వర్షాలు సకాలంలో పడాలని భవానీ భజన మండలి ఆధ్వర్యంలో లలిత సహస్ర పారాయణం. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా జమ్మిగుంట హౌసింగ్ బోర్డు వరద కాలువ పరిస్థితి మారలేదు. వర్షాకాలం వచ్చిందంటే కాలనీ వాసుల్లో భయాందోళనలు. దీనిపై సిటీ కేబుల్ ఫోకస్. తొమ్మిది సంవత్సరాల కాలం గడిచిన పూర్తి కాని అంగన్వాడీ భవనం, వంటగదిలోనే విద్యార్థుల చదువులు. పాపకపల్లి అంగన్వాడీ అసంపూర్ణ నిర్మాణంపై సిటీ కేబుల్ కథనం. పంతొమ్మిది 1997-98 సరస్వతి శిశు మందిర్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం. 2008 నుంచి 2010 విజ్డమ్ జూనియర్ కళాశాలలో చదువుకున్న ఎంపీసీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. రామన్నపల్లికి చెందిన మేడిపల్లి వెంకన్న తల్లి, మేడిపల్లి రాధమ్మ మృతికి సంతాపం తెలిపిన పలువురు నాయకులు.